హాయ్ హలో నా పేరు శ్రీకాంత్. ఎస్టర్డే వీడియోలో మనం లైనెక్స్ ఓరీ గురించి డిస్కస్ చేసినాం. ఈ వీడియోలో ఏంటంటే లైనెక్స్ బేసిక్ కమాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, లైనెక్స్ బేసిక్ కమాండ్స్ గురించి పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. ఇది పార్ట్ 1 వీడియో. ఓకే, బేసిక్ కమాండ్స్ వచ్చి పీడబ్ల్యూడి సిడి ఎల్ఎస్ ఇవేంటివి అనేటివి ప్రాక్టికల్గా మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉండాలి. ఏడబ్ల్యూఎస్ కోడ్ లాగిన్ అయినా నేను ఒక ఇన్స్టెన్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని పబ్లిక్ ఐపీ తీసుకొని నేను పుట్టికి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను పెమ్ నుంచి పీపీకేకి కన్వర్ట్ చేసేసిన ఫైల్ని. నెక్స్ట్ నేను పుట్టికి కనెక్ట్ అవుతున్నాను. ఇక్కడ పబ్లిక్ ఐపీ పే చేస్తున్నాను. రియల్ టైంలో మనం ప్రైవేట్ ఐపీని యూజ్ చేసుకుంటాం. ఓకే, లెఫ్ట్ సైడ్ ఎస్ఎస్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆత్ ఎస్ఎస్ యొక్క పోర్ట్ నెంబర్ 22 తీసుకుంటాం, మనం ఎనేబుల్ చేసినాం. ఓకే, నెక్స్ట్ క్రెడెన్షియల్ క్లిక్. ఇక్కడ బ్రౌజర్ ఉంది కదా, బ్రౌజర్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ బ్రౌజర్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఆల్ ఫైల్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని లైనెక్స్ ఐఫన్ కీ అనే పెమ్ ఫైల్ని నేను పిపికే ఫైల్కి కన్వర్ట్ చేసేసాను. ఇక్కడ ఓపెన్. ఇక్కడ ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటాయి, యూజర్ నేమ్స్ ఉంటాయి. ఉబుంటు సర్వర్ అయితే ఉబుంటు నేమ్స్ ఉంటాయి. లైనెక్స్ కాబట్టి నేను ఇక్కడ EC2 ఐఫన్ యూజర్ అనే యూజర్ నేమ్ తీసుకొని కనెక్ట్ అవుతున్నాను. ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను సైజ్ని. సెట్టింగ్ క్లిక్, అండ్ అపియరెన్స్ చేంజ్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ నాకు ఎంత సైజ్ కావాలంటే 18 సైజ్ ఇస్తున్నా. ఓకే, అప్లై క్లిక్ చేస్తున్నా. నాకు ఇలా ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ యూజర్ నుంచి నేను రూట్ యూజర్కి స్విచ్ అవ్వాలనుకుంటున్నాను. సుడో SU ఐఫన్ IH అయినా మనం రూట్ యూజర్కి స్విచ్ అవ్వచ్చు. SU అంటే ఇక్కడ స్విచ్ ద యూజర్. అలా కాదు నేను ఇంకో కమాండ్ యూజ్ చేసుకుంటా. సుడో ఐఫన్ I అని కొన్ని కూడా మనం రూట్ యూజర్కి స్విచ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం రూట్ యూజర్కి స్విచ్ అయినాం. ఇక్కడ ఏంటి మనకి PWD కమాండ్. PWD కమాండ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్న డెస్క్టాప్ మీద ఉన్నా. సారీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ మీద అదే విండోస్కి వెళ్తా. విండోస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ డౌన్లోడ్స్ అని క్లిక్ చేసుకుంటే విండోస్ యొక్క లొకేషన్ బట్టి మనకి ఎక్కడ ఏ పాత్ర ఉన్నాం అనేది మనకి ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నాం. అదే లైనెక్స్లో అయితే ఎలా ఐడెంటిఫై చేస్తామంటే PWD అనే కమాండ్ యూజ్ చేసుకొని మనం ఐడెంటిఫై చేస్తాం. PWD అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇక్కడ ఎక్కడ ఉన్నాం మనం /రూట్ అనే డైరెక్టరీలో మనం అనే రూట్లో డైరెక్ట్లో పాత్రలో ఉన్నాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ /OPTకి వెళ్ళా. నేను OPT డైరెక్టరీకి వెళ్ళా. OPT డైరెక్టరీ అన్నప్పుడు PWD ఇచ్చా. PWD ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ PWD అంటే కమాండ్ ఎందుకు తీసుకుంటాం. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏ పాత్రలో మనం వర్క్ చేస్తున్నాం అని తెలుసుకోవడానికి మనం PWD అనే కమాండ్ యూజ్ చేసుకున్నాం. ప్రజెంట్ అనేకున్న /OPT అనే డైరెక్టరీలో నేను ఉన్నా. ఓకే, నెక్స్ట్ ఏంటి మనం CD కమాండ్. ఈ CD కమాండ్ అంటే వన్ లొకేషన్ టు అదర్ లొకేషన్. ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి చేంజ్ అవ్వాలని మనం CD కమాండ్ యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్కి వెళ్దాం. విండోస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ డాక్యుమెంట్స్ క్లిక్ చేస్తే చేంజ్ అవుతుంది. డౌన్లోడ్ క్లిక్ చేస్తే చేంజ్ అవుతుంది. అలానే పిక్చర్స్ కానీ డెస్క్టాప్ కానీ ఏది క్లిక్ చేసుకున్నా మనకు చేంజ్ అవుతుందో అలానే మనం లైనెక్స్లో కూడా మనకు ఒక డైరెక్ట్ నుంచి ఇంకో డైరెక్ట్కి చేంజ్ అవ్వాలంటే మనం CD కమాండ్ని యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CD/OPT/AWS అని తీసుకున్నాను. నేను మల్టిపుల్ తీసుకున్నాను. మల్టిపుల్ డైరెక్ట్ లోపలికి వెళ్ళా. ఇక్కడ LL ఇచ్చినప్పుడు నీకు ఇక్కడ 2 డైరెక్ట్స్ అనేవి క్రియేట్ అయినాయి. ఓకే, ఇక్కడ ఏ డైరెక్టరీలో ఉన్నాం మనం PWD తీసుకుందాం. ఇది అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూడాలి. PWD /OPT AWS అనే /OPT డైరెక్టరీలో ఉన్నాం. ఈ OPT డైరెక్టరీ నుంచి ఏ లొకేషన్లో అయినా వర్క్ చేయి. CD అనే కమాండ్ యూజ్ చేసుకున్నామంటే నువ్వు రూట్ యూజర్కి స్విచ్ అయిపోతావు. ఇప్పుడు CD అనే కమాండ్ యూజ్ చేస్తున్నాం. CD అంటే వన్ లొకేషన్ టు అదర్ లొకేషన్కి చేంజ్ అయినాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను CD ఐఫన్ ఇస్తా. CD ఐఫన్ ఇచ్చినప్పుడు ఏ లొకేషన్ నుంచి బ్యాక్ వచ్చినావో అదే లొకేషన్కి నువ్వు జంప్ అవుతావు. ఇక్కడ 1 స్టెప్ బ్యాక్ రావాలనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఏంటి 1 స్టెప్ బ్యాక్ రావాలనుకుంటున్నాను. CD అని కమాండ్ యూజ్ చేసుకొని ఇప్పుడు PWD అంటే ఏ డైరెక్టరీలో ఉన్నాం /OPT డైరెక్టరీలో ఉన్నాం. ఓకే, CD ఇచ్చినప్పుడు 2 స్టెప్ బ్యాక్ వెళ్ళాలనుకుంటే మనం CD ఇస్తే 2 స్టెప్ బ్యాక్ వెళ్తాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ LS కమాండ్ ఎందుకు యూజ్ చేసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దిస్ పీసీకి వెళ్ళా. ఇక్కడ లోకల్ డెస్క్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫైల్స్ ఫోల్డర్స్ నీకు కనపడుతున్నాయి. అదే మనం LS కమాండ్ ఎందుకు లిస్ట్ ఆఫ్ ఫైల్స్ కానీ డైరెక్ట్స్ కానీ ఏమైనా క్రియేట్ అయినా మనం డిస్ప్లే అవ్వాలనుకుంటే మనం LS కమాండ్ని యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ LS
ఏడబ్ల్యూఎస్ ఆర్హెచ్ ఉంది. ఇవి డైరెక్టరీయా ఫైల్సా అనేవి మనకు తెలియదు అనుకో, ఎల్ఎస్ ఐఫన్ నాకు ఒక ఫార్మేట్లో రావాలనుకుంటున్నాను. ఎల్ఎస్ ఐఫన్ వెళ్ళిస్తే నేవి డైరెక్టరీ, ఏడబ్ల్యూఎస్ అనేది డైరెక్టరీ. నేను డైరెక్టరీ అనేది క్రియేట్ చేయలేదు. ఇక్కడ డిఫాల్ట్గా ఆటోమేటిక్గా మనకు లైనక్స్ సర్వర్ క్రియేట్ చేసినప్పుడు మనం డిఫాల్ట్గా కొన్ని అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, క్లియర్. ఎల్ఎస్ ఐఫనే కాదు, ఎల్ఎల్ అయినా తీసుకోవచ్చు. మనం ఎల్ఎల్ తీసుకున్న మనకి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రివర్స్ ఫార్మేట్లో ఫైల్ కానీ డైరెక్ట్గా చూడాలనుకుంటున్నాను. అలాంటప్పుడు ఎల్ఎస్ ఐఫన్ ఎల్డిఆర్ తీసుకుంటే నీకు రివర్స్ ఫార్మేట్లో మనకు డైరెక్ట్గా ఫైల్స్ కానీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అలానే మనకు నెక్స్ట్ ఏంటంటే ఎల్ఎస్ ఐఫన్ ఏ, ఎల్ఎస్ ఐఫన్ ఎల్ఏ తీసుకున్నా కూడా మనకు హిడెన్ ఫైల్స్ ఏమున్నాయా అనేవి కనపడవు కదా, ఆ హిడెన్ ఫైల్స్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎల్ఎస్ ఐఫన్ ఎల్ఏ తీసుకున్నప్పుడు హిడెన్ ఫైల్స్ కూడా మనకి కనపడతాయి. ఓకే, ఇక్కడ ఎల్ఎల్ అని ఇచ్చుకుంటే మనకు టోటల్గా కనపడుతుంది. ఇక్కడ ఏంటంటే మనం పీడబ్ల్యూ కమాండ్ చూసినాం, సిడి కమాండ్ చూసినాం, ఎల్ఎస్ ఉంది. పీడీ అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ఏ లొకేషన్లో వర్క్ చేస్తున్న పాత్ తెలుసుకోవడానికి పీడబ్ల్యూ కమాండ్ యూజ్ చేసుకుంటాం. సిడి అంటే వన్ లొకేషన్ టు అదర్ లొకేషన్, ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ చేంజ్ అవ్వడానికి మనం సిడి కమాండ్ని యూజ్ చేసుకున్నాం. ఎల్ఎస్ కమాండ్ అంటే మనం ఇక్కడ ఏదైనా ఫైల్స్ కానీ డైరెక్ట్స్ కానీ క్రియేట్ అయినాయా తెలుసుకోవడానికి, డిస్ప్లే అవ్వడానికి మనం ఎల్ఎస్ కమాండ్ని యూజ్ చేయాలి. ఎల్ఎస్ అంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ కానీ డైరెక్ట్స్ కానీ డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింగ్ చేయండి. డెవోప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే రోడ్ నెంబర్ 1 కేపీహెచ్పి గంటాస్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.